అందరికి హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మేమైతే గాలోడ్డు నరసింహస్వామి ఆలయానికి వచ్చాము. మా కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక మంచి బండ కట్టుకొని. ఇంకోటేందంటే ఇక్కడ గుట్ట మీద అయితే స్వామివారు స్వయంగా వెలిచారు. చూసారుగా ఫ్రెండ్స్. ఇంకోటేందంటే స్వామివారి యొక్క గరుడ వాహనం. ఇంకోటి ఫ్రెండ్స్ చాలా సూపర్ ఉందనమాట ఇక్కడ. మనకి వచ్చి రాగానే పాలు పొంగించుకోవడానికి మంచిగా ఇక్కడ పొయ్యిలు కూడా అవైలబుల్ ఉన్నాయి. చూసారుగా ఫ్రెండ్స్. ఇంకోటేందంటే మా అత్తయ్య అయితే ఆ పొయ్యి మీద వద్దురా అని చెప్పి న్యాచురల్‌గా ఒక పొయ్యి అయితే రెడీ చేసి అప్పటికప్పుడు పాలు పొంగడం జరిగింది. అది వెంటనే అయిపోగానే దేవుడికైతే నైవేద్యం అనేది ఏర్పాటు పెట్టేసి మా వాళ్ళైతే వంట మా అక్క, మా పిన్ని, మా పెద్దమ్మ అందరైతే మా అత్తయ్యలు వంటని స్టార్ట్ చేశారు. మా అన్నయ్యోళ్ళైతే ఇక సిద్ధంగా ఉన్నారనమాట. మా వాళ్ళైతే పొయ్యి అనేది రాజేసి పొయ్యి మీద గిన్నె పెట్టారు. మా వాళ్ళు ఇక మంచిగా మేకపోతుని తీసుకొని చక్కగా దానికి స్నానం చేపించి గుడి చుట్టూ తిప్పి 3 సార్లు దానికి కుంకుమ, పసుపు అంతా రాసేసి చక్కగా ఏర్పాటు చేశారు. మేక అయితే మంచిగా జలతా ఇచ్చేసింది. ఇక మా అత్తయ్య యొక్క ఆనందానికి హద్దులు లేవనమాట. ఇంకోటి ఇక్కడ అందరూ చాలామంది కూడా చెట్ల కింద ఎక్కువ వండుకొని తినడం చాలా బాగుంటుందన్నమాట వాతావరణం కూడా. రూమ్స్ కూడా ఉన్నాయి. రూమ్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి. మంచిగా వాటర్ ఫెసిలిటీ బాగుంది. అన్నీ బాగున్నాయి. ఇంకా శనివారం వస్తే చాలు ఇక మనకి గుడి నిండా జనాలు అసలమాట ఫుల్ అనమాట. ఇక్కడ పెద్ద పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు చాలామంది అనమాట. ఇక ఒక జాతరలాగా ఉంటుంది. ఇవన్నీ ఫ్రెండ్స్ చూసారుగా, ఇదే మంచిగా ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం గాలోడ్డు గ్రామం. చూసారుగా ఫ్రెండ్స్. అసలు చుట్టూ పొలాలు, మంచి పెద్ద చెరువు, ఎటు చూసినా మనకి ప్రకృతి అందాలు కనబడుతూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే గుట్ట మీద ప్రత్యేకంగా ఏంటంటే మనకి ఆ చెట్టుకి కొంతమంది వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరాయని చెప్పి వాళ్ళైతే ఈ విధంగా కట్టుకోవడం జరుగుతుంది. చూసారుగా ఫ్రెండ్స్. ఇంకా మీకు స్వామివారిని చూపెడతాను. ఇదిగోండి స్వామివారు చూసారుగా, స్వయంగా వెలిచారు ఇక్కడ కొండ మీద, గుట్ట మీద. చూడండి ఫ్రెండ్స్. అసలు నాకు చాలా బాగుంది. మేమైతే కొండ మీద నుంచి దిగి వెంటనే మా వాళ్ళైతే ఇక్కడ భోజనం స్టార్ట్ అయ్యారనమాట. సో మేమైతే దిగి వచ్చేసి భోజనాలు అనేది చేస్తున్నాం, నేను మా అన్నయ్య అందరం కలిసి. మా వాళ్ళు చూసారుగా, మా అన్నయ్య పిల్లలు అనమాట వాళ్ళందరూ. చిన్నగా భోజనాలు అయితే చేసి అక్కడి నుంచి ఇక మా పెద్దన్నయ్య మొత్తం తన యొక్క భుజ స్కంధాల మీద వేసుకొని నడిపిస్తాడనమాట. అవును ఫ్రెండ్స్, హడావుడి చేస్తుండు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.